రెడ్డి మేమే కాదు, రెడ్డిలమే కదా సపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ మహేష్ గౌడ్ని ఆయన ఫస్ట్ మహేష్ గౌడ్ని ఈయన పీసీసీ ఉండాలి మహేష్ గౌడ్ అని ఫస్ట్ గాంధీ భవన్ చిట్చాట్ చేసి నేనే కదా చెప్పింది. నేను చెప్పిన తర్వాత నేను మీడియా పరంగా చెప్పినా, మీడియా పరంగా చెప్పకుండా అందరు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండు, వెంకటరెడ్డి చేసిండు, ఉత్తమ్ రెడ్డి గారు చేశారు, అందరు చేశారు. రెడ్డిలతో పాటు ఎస్టీలు బీసీలు అందరు చేశారు. నేనే కదా ఫస్ట్ చెప్పింది మహేష్ గౌడ్ని చేయండి అని చెప్పి. కానీ ఎందుకు అనవసరంగా 1, 2, 3 బ్రదర్స్ అనవసరం ఖరాబ్ చేస్తారు? బీసీలకు రెడ్డిలకు ఉన్న అసలు ప్రేమతో కూడుకున్న ఫ్రెండ్షిప్ బంధాన్ని ఖరాబ్ చేయకుండా, మళ్ళీసారి ప్రయోగాలు చేయకుండా, మీరు ఒకరిద్దరు బతకడానికి వ్యవస్థని ఖరాబ్ చేయకండి అనేది చెప్తున్నా. వెంకన్న గట్టి లీడరు. ఏదంటారు? ఇక ఉంటారు భయ, ఒకరిద్దరు సమాజంలో ఉంటారు, మనం ఏం చేయగలుగుతాం? ఇక ప్రతి ఒక్కరికి ఆడ జవాబు చెప్తాం. కానీ లైట్ తీసుకున్నది. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ नहीं, नको हो गया उसको, वो छोड़ दो. संगारेड्डी हो गया, दूसरे लाइट भी आ गया हम पूरे. ఇంకేమైనా ఉందా బ్రదర్? ఉత్తమ్ రెడ్డి గారు ఫోన్ చేయగానే లేపుతాడు. నేను ఎవరు మొన్న మధ్యలో చూస్తున్నా, ఉత్తమ్ రెడ్డి గారు అసలు ఫోన్ చేయగానే లేపుతాడు. మన ఫోన్ చేయకపోతే ఆయన చేస్తాడు మాకు. మేము చేయము. ఒకసారి ఫోన్ చేయకపోతే ఉత్తమ్ రెడ్డి గారు ఫోన్ చేస్తారు. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ఫోన్ చేస్తే లేపేది ఒక కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ అది పెట్టుకోండి. మీకు లేదు సార్, పని మీద జవాబుదారుగా ఉంటారు కదా, ప్రజలకు జవాబుదారుగా ఉంటారు, వ్యవస్థకు జవాబుదారుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కానీ, పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ. అవును, మొన్న మీరు అడుగుతలేరుగా, నేనే చెప్తా. మీకు ఏది అడగాలో కూడా తెలుస్తలేదు మీకు మీడియాకి అయితే. రాజగోపాల్ రెడ్డి గారిది, వెంకటరెడ్డిది అదేంది భయ్ నాకు అర్థం కాదు. ఆయనకి ఇస్తే ఈయన బిక్తారు, ఈయనకి ఇస్తే ఆయన తీస్తారని మీరే కదా గాంధీభవన్ మీడియాలో ఇస్తున్నారు. అరే అవును, ఏముంది ఇప్పుడు నల్గొండ ఆడందరూ టాప్ లీడర్లే కదా. టాప్ లీడర్లు అంటే ఇప్పుడు సరే, పెద్దలు జానారెడ్డి గారు కొంత వయసు రీత వారు కాంగ్రెస్, వాళ్ళ పిల్ల మన ఎవరు మన రఘు ఉన్నాడు, మన జేవీఆర్ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు కాదు కదా. జానారెడ్డి గారు పర్యంత గ్రౌండ్ డేలో వాళ్ళే చూస్తారు. ఇద్దరు మొదటి నుంచి వయసు రీత్యా చాలా పెద్ద వయసు, యాక్టివ్ ఉన్నాడు, పెద్ద వయసు కదా. ఇక వీళ్ళు ఎట్లా ఫీల్డ్లో ఉన్నారని ఇద్దరు కొడుకులను తీసుకొచ్చిండు. వాళ్ళు జూనియర్స్ కాబట్టి వాళ్ళకు అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ సార్ కూడా నేనేమంటున్నట్టు నల్గొండని రెడ్డిలాంటి చూడకండి. ఆడ ఉత్తమ్ రెడ్డి గారితో పాటు వెంకన్న అండ్ రాజగోపాల్ రెడ్డి కూడా ఉండొచ్చు, తప్పేముంది. నేనైతే సీఎం గారు ఎప్పుడన్నా సందర్భం వస్తే నేను ఒకటే చెప్తా సీఎం గారికి, సరే సీఎం గారు అల్టిమేట్ అధిష్టానం ఏం చెప్తే వారు కూర్చుంటారు మాట్లాడకని వ్యక్తిగత అభిప్రాయం షేర్ చేస్తే తప్పలేదు కదా. వెంకటరెడ్డిని తీయొద్దు, రాజగోపాల్ రెడ్డిని తీయొచ్చు, ఎవరు తీయకుండానే రాజగోపాల్ రెడ్డికి తీయొచ్చు. ఎవరైనా బీసీలు
ఒక మాట చెప్తున్నా మీరు సరే ఇప్పుడు ఏమైపోతుందంటే చారి నేను ఒకటి చెప్తే నేను ఒక 4-10 అక్షరాలతో కూడుకుని ఒక అంశం చెప్తా. ఈ రోజులలో ఏమైపోతుంది అలా 5 అక్షరాలు కట్ చేస్తారు, 4 అక్షరాలు వేస్తారు. ఈరోజు సోషల్ మీడియా అదే అయింది కదా. ఇగో ఎస్సీలైనా రెడ్డిలైనా ఎస్సీలమైనా బీసీలమైనా ఒక రాజకీయ పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. ఫస్ట్ డబ్బులకు కులాలు లేవు, మతాలు లేవు. డబ్బులకునే కులాలు మతాలు. డబ్బు పెడితేనే రాజకీయం చేయగలుగుతాం. డబ్బు పెట్టే ఎస్సీ పెడితే ఎస్సీ లీడర్ అవుతాడు, బీసీ పెడితే బీసీ అవుతాడు, రెడ్డిలు పెడితే రెడ్డిలు అవుతారు. డబ్బు పెడితేనే కదా రాజకీయం నడిచేది. కాస్ట్లీ రాజకీయాలు అయినాయి, అన్ని కోట్ల రూపాయలతో రాజకీయం అయింది. ఇప్పుడు నేనే అనుకుంటుంటా 2004లో నామినేషన్ వేస్తే ఎమ్మెల్యేనైనా, కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు నేనే ఒకసారి ఫీల్ అవుతా, ఈ 50 కోట్లు లేదురా నాయన, 100 కోట్లు ఏంది, ప్రశాంతమైన జీవితం లేదు, ఈ డబ్బులు పెట్టాలి, మళ్ళీ తిరగాలి, ఈ 100 ఏడ సంపాదించాలి, ఎవడిస్తాడు, మళ్ళీ ఏడ సంపాదించాలి పోతే మీ హాస్పిటల్ మళ్ళీ బ్రేకింగ్లు వేస్తారు. మీరా మీడియానే తప్పంటలేను, మాకా కోట్లు పెట్టాలి, మళ్ళీ కోట్లు ఏడ సంపాదించాలి, మరి ఏడన్నా ఏదైనా పని చేసి ఆ కోట్లు సంపాదించామని పోతే మళ్ళీ మీ బ్రేకింగ్ లేనా, మరి మేమేం కాలేనా. ఎస్సీ మళ్ళీ చెప్తున్నా, డబ్బులతో కూడుకున్న రాజకీయం అయిపోయింది కాబట్టి అంటే ఇప్పుడు బీసీలు ఎవరు లేరా. ఇప్పుడు ఇగో ఒక రాజకీయ పార్టీకి 2 ప్రధానమైన పోస్టులు ఉంటాయి. ఏనండి, అధికారం వస్తే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఏ పోస్ట్ వాల్యుబుల్ ఉంటుంది, పీసీసీగా బీసీ ఉన్నాడు కదా. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్, సీఎంగా రేవంత్ రెడ్డి. మరి వీళ్ళిద్దరు సిస్టంలోనే కదా గవర్నమెంట్ పార్టీ నడిచేది. అంటే అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన 100 అయితే, కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా బీసీ నాయకుడు ఈయన 100. ఇంతకంటే మీకు ఉదాహరణ ఏం కావాలి. మీరు ఎప్పుడైనా, నేను మీడియాని అడుగుతున్నానే, మీకు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది,